ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 128 అధ్యాయం 5 చరణం. సియోన్‌లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మనం ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆశీర్వాదము అనే అంశం లేకుండా ఉండదు కదా! పిల్లల్ని ఆశీర్వదించాలని, కుటుంబాన్ని ఆశీర్వదించాలని, లేకపోతే మనం చేస్తున్న పనిని ఆశీర్వదించాలని దేవుడిని అడుగుతాం. మంచిదే. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోను దేవుని సన్నిధిని చూపిస్తా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆశీర్వాదం వస్తది. ఎన్నో సార్లు మనము ఆశీర్వాదం కోసం పరిగెడుతూ ఉంటాం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఉన్న స్థితి మెరుగవ్వడం ఆశీర్వాదం. భౌతికంగా మనం అర్థం చేసుకునే భాష. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టత్వం నుంచి మళ్లించబడటమే ఆశీర్వాదం. తప్పు త్రోవల నుంచి బయటికి రావడమే ఆశీర్వాదం. తప్పు మార్గంలో నడవకుండా సరైన మార్గంలో నడవడమే ఆశీర్వాదం. మనుషులు ఎన్నో సార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు కదా! కొన్నిసార్లు వాళ్ళు కావాలని చేయొచ్చు. కొన్నిసార్లు తెలియకుండా చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడైతే ఎప్పుడు కూడా తప్పు త్రోవన నడిపించడు. ఆయన సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. ఆయనతో జీవించడమే ఆశీర్వాదం. ఆయనతో సహవాసం చేయడమే ఆశీర్వాదం. మరి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన స్నేహితులుగా మనం ఉన్నప్పుడు, మనము ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? ప్రతీది గూడా దేవుడు మనకి నేర్పిస్తాడు కదా! ఆయన స్నేహితులకి ఆయన ఏది మరుగు చేయడు. ఏం జరగబోతుంది? ఎలా జీవించాలి? ఎలా నడవాలి? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది ఆయన తన స్నేహితులకి రివీల్ చేస్తాడు. ఆయనతో సహవాసం చేసే వారికి రివీల్ చేస్తాడు. సియోను అంటే దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో ఉండడము మనకి సహవాసాన్నిస్తుంది. ఆయన సన్నిధిలో ఉండడము ఆయనతో స్నేహభావాన్ని మనకి పెంపొందిస్తుంది. ఆయనతో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. ఎన్నో సార్లు మనము ఆశీర్వాదం అంటూ చాలా కష్టపడుతూ ఉంటాం. ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. డబ్బుల వెనక పరిగెడుతూ ఉంటాం. మనుషుల వెనక పరిగెడుతూ ఉంటాం. ఇక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం వస్తది. ఇక్కడికి వెళ్తే నాకు వృద్ధి కలుగుతది. ఈ పని చేస్తే నాకు నా ఉద్యోగంలో అభివృద్ధి వస్తదని ఎన్నో రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటాం. రకరకాల మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కదండీ! మీకు అర్థమవుతుందనుకుంటా. కానీ దేవుని దగ్గరకొస్తే, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే నువ్వెలా నడవాలి? ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? ప్రతీదీ కూడా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు. ఒకవేళ కష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా ఆయనతో ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.